చామంతి టెర్రస్ పైకి వచ్చి ఇక రోజాతో మాట్లాడుతూ ఉంటుంది. నాన్న ఎక్కడున్నాడో చెప్పక్క, కనీసం నిన్ను కన్న తండ్రి ఆ కృతజ్ఞతతోనైనా సరే చెప్పు అని అడుగుతూ ఉంటే నాకు తెలీదు అని రోజా చాలా పొగరుగా చెప్తూ ఉంటుంది. ఇంతలో చామంతికి కోపం వచ్చి ఇక రోజా చేయి పట్టుకుని వెనక్కి విరిచేస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావే, వదులు, నొప్పిగా ఉంది అని రోజా అంటూ ఉంటే ఇప్పుడు తెలిసిందా బాధ ఎలా ఉంటుందో, మర్యాదగా నాన్న ఎక్కడున్నాడో చెప్పు అని చామంతి రోజా చేయి పట్టుకొని విరుస్తూ ఉంటే నిజంగా నాకు తెలీదు, చెప్తే నమ్ము అని రోజా అంటూ ఉంటే ఇక చామంతి నువ్వే వెళ్ళి అమ్మగారిని అడిగి నాన్న ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అని చామంతి అంటూ ఉంటే నేనెందుకు తెలుసుకోవాలి అని రోజా అడుగుతూ ఉంటే నువ్వు తెలుసుకోలేదనుకో నేనేం చేస్తానో నీకు తెలుసు కదా అని చామంతి బెదిరించేసరికి రోజా అలానే అని ఒప్పుకుంటుంది. ఇక వెంటనే రమాదేవి దగ్గరికి రోజా వెళ్తూ ఉంటుంది. ఇక చామంతి బయట ఉండి అంతా గమనిస్తూ ఉంటుంది. ఆ రామచంద్రయ్యకు తగిన బుద్ధి చెప్పారత్తయ్య అని రోజా అంటూ ఉంటుంది. అతన్ని ఎక్కడ దాచిపెట్టారు అని రోజా అడుగుతూ ఉంటే నేను ఎక్కడ దాచానో చెప్పను కదా అని రమాదేవి అంటూ ఉంటే అవును అని రోజా చెప్తూ ఉంటుంది. ఇక చామంతి బయట ఉండి అంతా వింటూ బాధపడిపోతూ ఉంటుంది. రోజా మళ్ళీ ఎక్కడ దాచారత్తయ్య అని అడుగుతూ ఉంటే అతన్ని ఈ చుట్టుపక్కలే దాచాను, ఆ చామంతి అస్సలు వాళ్ళ నాన్నని కనుక్కోలేదు అని అనేసరికి చామంతి ఆ మాటలు విని చుట్టుపక్కల అంటే ఎక్కడా అని చాలా బాధపడిపోతూ ఉంటుంది. మరి రామచంద్రయ్య ఆచూకీ చామంతి కనుక్కోగలదా, ఏం జరుగుతుందో చూద్దాం.